రామచంద్ర యాదవ్ గారు ప్రజల్లోకి వస్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మొన్న చూసారా, ఒక శవాన్ని ఆపేసేసి శవ రాజకీయం చేశారు. అది అతను దహనం చేయడానికి లేదని అతను రోడ్డు మీద పడుకోబెట్టి పోలీసులు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆడవాళ్ళని అసహ్యకరమైన మాటలు మాట్లాడి 19 మంది మీద కేసులు పెడితే ఇదే విషయం రామచంద్ర యాదవ్ గారికి తెలిసిన వెంటనే మార్నింగ్ కల్లా వచ్చేసి పోరాటం చేసి ఆ శవం రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారని తెలిసి అర్ధరాత్రి శవాన్ని దహనం చేసి ఆ రోజు ఆ 19 మంది మీద కేసులు పెడితే రామచంద్ర యాదవ్ గారు 5 లాయర్లు పెట్టి వాళ్ళ మీద కేసులు లేకుండా స్టేషన్లో కొట్టించేశారు. అదే రామచంద్ర యాదవ్ గారు లేకపోతే ఈ 19 మంది పరిస్థితి ఏంటి? ఆ ఊళ్ళో శ్మశానం పరిస్థితి ఏంటి? ఒక బీసీ నాయకుడిగా మేలు చేశాడు కదా, కీడు చేయలేదు కదా. అర్థం చేసుకో బీసీ, మేలుకో, నీ హక్కును నువ్వు సాధించుకో.